వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. వాయు దిశగా కదులుతూ అటు పూరి ఒడిశా మధ్యన తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలి జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40% పైగా వర్షపాతం ఈ సీజన్లో నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలతోటి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ ఇంకా కోలుకోలేనటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంది. సీజన్ మరొక 23 రోజులు ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం ఉంటుంది. మరికొన్ని వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవి వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్.